జగన్ సంస్థల్లోకి పెట్టుబడులు ఎలా వచ్చాయో ప్రజలకు వివరించాలని డిమాండ్ చేశారు టీడీపీ సీనియర్ నేత పయ్యావుల కేశవ్. నల్లధనం జగన్ అవిభక్త కవలలుగా ఆయన అభివర్ణించారు. త్వరలోనే జగన్ జైలుకు ఆయన పార్టీ OLX కు వెళ్ళక తప్పదన్నారు పయ్యావుల కేశవ్. గత వారంలో జరిగినటువంటి సంఘటనలు జాతీయ స్థాయిలో మరొకసారి జగన్ అవినీతిని, జగన్ నల్లధనం లింకుల్ని మరోసారి తెర ముందుకు తెచ్చాయి. ఒక్క రోజులో 104 కోట్ల రూపాయల్ని డిపాజిట్ చేశాడు అని చెప్పినటువంటి మాయావతి సోదరుడు ఆనంద్ కుమార్ గారు అయితేనేమి, ఈ 104 కోట్ల రూపాయలు ఎక్కడి నుంచి వచ్చాయనేటువంటిది ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ తన పరిశోధనని మొదలుపెట్టి బ్యాంక్ అకౌంట్ని ఫ్రీజ్ చేసి మూలాల్లోకి వెళ్తే హింగోరా ఫింగ్ ఇన్వెస్ట్ అనేటువంటి హింగోరా ఫిన్వెస్ట్, భాస్కర్ ఫండ్ మేనేజ్మెంట్, డెల్టా ఇలాంటి కంపెనీలు అన్నీ కూడా పెట్టుబడులు పెట్టాయి. 1300 కోట్ల రూపాయలని ఆయన సంస్థల్లో పెట్టుబడులు పెట్టాయి. 10 రూపాయల షేర్ని 10,000 రూపాయలకు కొన్నాయన్నటువంటి వాస్తవాలు వెలుగులోకి వచ్చినాయి. మరింత లోతుగా పరిశోధనలకు వెళ్తే ఇదే సంస్థ మహారాష్ట్రలోని మరో రాజకీయ పార్టీ నేత జగన్ భుజబల్కి సంబంధించినటువంటి కంపెనీల్లోనూ పెట్టుబడులు పెట్టాయని తెలిసింది. ఈ మూలాల్ని మరింత అధ్యయనం చేస్తూ వెళ్తే వీటికి ఆది పురుషుడు, మూల పురుషుడు మన జగన్మోహన్ రెడ్డి, మన రాష్ట్రానికి సంబంధించినటువంటి జగన్మోహన్ రెడ్డికి సంబంధించిన జగతి సంస్థలే కూడా ఈ హింగోరా ఇన్వెస్ట్ పెట్టుబడులు పెట్టిందని తేలింది. గొప్ప 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 ఆర్థిక శాస్త్రవేత్తలకు కూడా అందని రీతిలో పెట్టాడు జగన్మోహన్ రెడ్డి గారు ఈ జగతి పబ్లికేషన్ని. 8 లక్షల రూపాయలు మాత్రమే ఆయన పెట్టుబడి. సాక్షిలో కేవలం 8 లక్షల రూపాయలు మాత్రమే పెట్టుబడి. 1450 కోట్ల రూపాయలు ఈ రకంగా వివిధ రూపాల్లో ఆ సంస్థలోకి పెట్టుబడులుగా తెచ్చాడు. ఇది మాయాజాలం ఎంత గొప్పదో చూడండి. 8 లక్షల రూపాయల పెట్టుబడితో ఇన్ని వేల కోట్ల పత్రికా సామ్రాజ్యాన్ని, ఓ అక్రమాల విషపుత్రికని నెలకొల్పగలిపాడు జగన్మోహన్ రెడ్డి. మళ్ళీ ఇవన్నీ కూడా తెర ముందుకు వచ్చాయి. అభివృద్ధి గురించి ఎక్కడ చర్చ జరిగినా ఆంధ్రప్రదేశ్ గురించి చర్చ జరుగుతుంది. దేశంలో అవినీతి గురించి ఎక్కడ మూలాలు వెతికినా నిన్ను వదలబొమ్మాలి అన్నట్టుగా అది జగన్మోహన్ రెడ్డి దగ్గరకే చేరుతున్నాయి ఆ మూలాలన్నీ కూడా. ఇవన్నింటి పట్ల దృష్టిని మరల్చడానికే ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు యాత్రలు చేస్తున్నారు. రైతు భరోసా పేరుతో ప్రజల ముందుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారు ఆయన. ఈ అవినీతి మూలానని, ఈ నల్లడబ్బు పెట్టుబడులని, ఇవన్నీ చర్చ జరగకుండా ఉండడానికే ఈ యాత్రలు. జగన్మోహన్ రెడ్డి గారిని ఒకటే అడుగుతున్నాం, ఈ హింగోరా ఇన్వెస్ట్ కానీ, భాస్కర్ ఫండ్ మేనేజ్మెంట్ కానీ, ఈ డెల్టా కంపెనీలు కానీ, వీటికి అధిపతులు ఎవరు? వీరికి మీ కంపెనీలకి ఉన్న సంబంధ బాంధవ్యాలు ఏంటి? ఎందుకంటే అవన్నీ పరిశోధనలోకి వెళ్తే తెలుస్తున్నది ఏంటంటే కనీసం అడ్రస్లు కూడా లేకుండా పోయినాయి ఈ కంపెనీలు. వేల కోట్ల రూపాయలు పెట్టుబడులు పెట్టినటువంటి కంపెనీలు ఇవన్నీ. జగన్మోహన్ రెడ్డి గారి దాంట్లోకి కొన్ని 10 కోట్లలో పెడితే మిగిలిన దగ్గర 100 కోట్లలో పెట్టుబడులు పెట్టినటువంటి కంపెనీలు ఇవాళ అడ్రస్ కూడా లేనటువంటి పరిస్థితుల్లో ఉన్నాయి. ఇవేవి కూడా పబ్లిక్ లిమిటెడ్ కంపెనీలు కాదు. కేవలం 10 మంది వ్యక్తులు, 20 మంది వ్యక్తులు కలిపి నిర్మించుకున్నట్టు ఈ కంపెనీల వివరాలు ఏందో ప్రజలకు చెప్పండి. మాకు శుద్ధులు, జనానికి నీతులు చెప్పే ముందు మీ గురించిన నిజాలు ప్రజలకు వివరించండి. పొద్దున్న లేస్తేనే మాకు శుద్ధులు చెప్తారు, జనానికి నీతులు చెప్తారు, మీ గురించి నిజాలు మాత్రం చెప్పరు. మీ కంపెనీలకు పెట్టుబడులు ఎక్కడి నుంచి వచ్చాయి? ఆ పెట్టుబడుల వెనక నల్ల డబ్బు ఎక్కడ మొదలైంది? నల్లధనం గురించి చర్చ జరిగితే అది జగన్మోహన్ రెడ్డి గురించి చర్చ జరగకుండా ఉండదు. ఈ రాష్ట్రంలోనే కాదు దేశంలోనే నల్లధనం, జగన్మోహన్ రెడ్డి అనేటువంటివి అవిభక్త కవలలుగా గుర్తుండిపోతారు. మరి ఈ నల్లధనం మూలాల్ని వివరించమని చెప్తున్నాం మేము. జగన్మోహన్ రెడ్డి గారు 10 రూపాయల షేర్ని 1450 రూపాయలకు అమ్మారు ఆయన ఆ రోజుల్లో. ఆయన ఇంకొక ఆయన 10 రూపాయల సొమ్ముని 10,000 రూపాయలకు అమ్మారు. ఇవన్నీ కూడా ప్రజల ముందుకు చర్చకు రావాల్సినటువంటి అవసరం ఉంది. ఇవన్నింటికి సంబంధించినటువంటి మీ నల్లధనం మూలాల గురించి ఈ రాష్ట్ర ప్రజానీకానికి తెలియజేయమంటున్నాం.
ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ కానీ ఈడీ కానీ జగన్ని వదిలేటువంటి ప్రసక్తి లేదు. ఇవి వదల బొమ్మాలి అన్నట్టుగానే జగన్మోహన్ని వెంటాడుతున్నాయి. వాటి నుంచి తప్పించుకొని పారిపోయేటువంటి ప్రయత్నంలో భాగంగానే ప్రజల ముందు తిరుగుతున్నట్టుగా నటిస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు. తొందరలోనే జగన్ జైలుకు పోక తప్పదు, ఆయన పార్టీ OLX లో పెట్టక తప్పదు. ఇవన్నింటికి సంబంధించినటువంటి నిజాల్ని జగన్ జైలుకు పార్టీ OLX కు పోకముందు పాప ప్రక్షాళన చేసుకోమంటున్నాం. గుడులకెళ్తేనో బడులకెళ్తేనో ప్రార్థనాలయాలకెళ్తేనో నీ పాపాలు పరిష్కారం కావు జగన్మోహన్ రెడ్డి. వాటిని సైతం రాజకీయానికి వాడుకునే ప్రయత్నం చేస్తున్నావు నువ్వు.